బ్రేకింగ్ లో చూస్తున్న మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. భట్టితో మీటింగ్ తర్వాత ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టి కూతురి వాహనంలో కొండా సురేఖ వెళ్లిపోయారు. కాంగ్రెస్లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ కొండా సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా మీడియా ఎదుట సీఎంపై విమర్శలు గుప్పించారు. ఇక దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఉరుము లేని పిడుగులా మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేడారం పనులను తప్పించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మేడారం పనుల రికార్డులను వెంటనే ఆర్ఎండ్బి శాఖకు అప్పగించాల్సిందిగా దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు కొండా సురేఖ. భట్టితో మీటింగ్ తర్వాత ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టి కూతురి వాహనంలో కొండా సురేఖ వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సెక్రటేరియట్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, కాంగ్రెస్లో విభేదాలు ముదిరి పాకన పడ్డట్టుగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడం దగ్గర నుంచి సొంత వాహనాల్లోనే వెళ్ళిపోవడం మంత్రి కొండా సురేఖ, ఇవన్నీ ఎలా చూడాలి? ప్రభుత్వం కూడా ఎలా పరిగణిస్తోంది? ఎస్ రమణ, ప్రధానంగా గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తూ ఉన్నాము, మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు అట్లాంటి పరిణామాలు కూడా వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. తాజాగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీని టర్మినేట్ చేసిన నుంచి కూడా మనం చూస్తూ ఉంటే తెలంగాణ మంత్రివర్గంలో అసలు ఏం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా రోజు రోజుకు అసలు ఆసక్తి అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా కొండా సురేఖకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే నిన్నటి నుంచి కూడా ఆమె ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే నిన్న పోలీసులు మఫ్టీలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడము, ఆమె కూతురు సుస్మితతో వాగ్వాదానికి పోలీసులు దిగడము, పోలీసులతో ఆమె వాగ్వాదం చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉదయం నుంచి కూడా
మంత్రి కొండా సురేఖ తన ఇక్కడ అధికారిక నివాసంలో తన కూతురు అదేవిధంగా ఎవరైతే ఓఎస్డీ ఉన్నారో తన మాజీ ఓఎస్డీ సుమంత్ వాళ్ళ భార్య కూడా కొండా సురేఖ నివాసానికి రోజు చేరుకోవడం జరిగింది. ఆమెతోటి కూడా కొండా సురేఖ కొండా సుస్మిత కూడా చర్చలు జరపడం జరిగింది, న్యాయవాదులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయనపై ఉన్నటువంటి కేసుల విషయం కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగానే సుమంత్ను తప్పించారని చెప్పి కూడా సుమంత్ను బలిపశువులు చేశారన్న ఏదైతే కోణం ఉందో సో దానిపైనే వీళ్ళైతే కొండా సురేఖ వాళ్ళు ఎక్కువగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా సో ఇతర మంత్రుల జోక్యం పెరిగిపోయింది. ప్రధానంగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారో ఆయన జోక్యం ఇటు తన శాఖలో కానివచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు ఆయన ఏదైతే ఆధిపత్యం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో ఒక సామాజిక వర్గం నేతలు తన బీసీ నాయకురాలైనందువల్లే తనపై ఇట్లాంటి చర్యలకు ఒడిగడుతున్నారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో నిన్న కొండా సుస్మితా పటేల్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా మధ్యాహ్నం తర్వాత ఆమె నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. అంతకు ముందే చూసుకున్నట్టయితే మనం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కావడం జరిగింది. జరిగినటువంటి పరిణామాలు కానివచ్చు అదేవిధంగా సుమంత్ను ఏ రకంగా ఓఎస్డీని టర్మినేట్ చేయడం జరిగింది, అదేవిధంగా జిల్లాలో రాజకీయం ఏ విధంగా జరుగుతోంది, ఇన్ఛార్జ్ మినిస్టరు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మేడారంకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయం కావచ్చు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తనపై అంతా కూడా కలిసి చేస్తూ ఉన్నటువంటి ఏవైతే కుట్రలు ఉన్నాయో ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆమె నేరుగా అక్కడి నుంచి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ భేటీ కొనసాగుతూ ఉంది. ఒకవైపు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కొండా సురేఖ మినహా మిగిలిన మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే కొండా సురేఖ ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్తో భేటీలో ఉన్నారు. ఆమె ఈ పరిణామాలన్నీ కూడా ఆమె వివరిస్తూ ఉన్నారు. ఆమెతో పాటు ఆమె కూతురు సుస్మిత కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇద్దరు కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్కు వివరిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా పార్టీలో కానివచ్చు ఇటు ప్రభుత్వంలో కానివచ్చు తమపై కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా సో ఇవన్నీ కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్కి చెప్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ మీటింగ్ ముగిసిన తర్వాత ఈ భేటీ ముగిసిన తర్వాత వాళ్ళు ఆమె క్యాబినెట్కి వస్తుందా అసలు రాదా అన్న చర్చ కూడా ఒకవైపు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది కాబట్టి దాదాపు ఆమె రాకపోవచ్చు అనే తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొండా సురేఖ అసహనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. తనకు తెలియకుండానే తన శాఖలో ఉన్నటువంటి వారిని తప్పించడం అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే తీసుకోవడం పట్ల ఆమె ఇప్పటికే దీని పట్ల ఆమె అసహనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే ఆమె ఏదైతే మినిస్టర్ క్వార్టర్స్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళే సమయంలో కానివచ్చు అక్కడి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళే క్రమంలో కానివచ్చు అధికారిక ఏదైతే వాహనం కాదని ప్రైవేట్ వాహనంలో తన కూతురుతో కలిసి సెక్యూరిటీ లేకుండానే ఆమె నేరుగా ఇక్కడికి ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలను చూస్తూ ఉంటే ప్రస్తుతం అయితే ఏం జరుగుతూ ఉంది ప్రస్తుత మంత్రివర్గంలో అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణ మంత్రివర్గంలో ఒకవైపు ఇటు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ కొన్ని రోజులు నడిచింది, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ వివేక్గా కొన్ని రోజులు నడిచింది. సో తాజాగా కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో ఈ మంత్రుల మధ్య విభేదాలు అనేటి ఒక్కసారిగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నిటిపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సాగునీటి ప్రాజెక్టుల అంశాలు కానివచ్చు, వరిధాన్యం సేకరణ కానివచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు ప్రధానంగా మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో విభేదాలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కొండా సురేఖ విషయంలో ఇటు అధిష్టానానికే వదిలేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఒకవైపు ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ ముగిసిన తర్వాత సో కొండా సురేఖ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పటికే చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏం జరగబోతా ఉంది అనేది తెలియాలంటే సో ప్రస్తుతం అయితే ఈ కొండా సురేఖ ఏఐసిసి ఇన్ఛార్జ్తో భేటీలో ఉన్నారు. భేటీ ముగిసిన తర్వాత సో తదుపరి ఏం చేయబోతా ఉంది కొండా సురేఖ అనేది తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.
గుజరాత్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానుంది. ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్త వారిని అధిష్టానం ఎంపిక చేయనుంది. మరి కాసేపట్లో గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు. రేపు మధ్యాహ్నం కొత్త కేబినెట్ ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. చూస్తున్నాం. గుజరాత్లో కీలక పరిణామానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానుంది. అక్కడ ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్త వారిని అధిష్టానం ఎంపిక చేయనుంది. మరి కాసేపట్లో గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు. రేపు మధ్యాహ్నం కొత్త కేబినెట్ ఏర్పాటయ్యే ఛాన్స్ కనబడుతోంది. గుజరాత్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్త వారిని అధిష్టానం ఎంపిక చేస్తుంది. మరి కాసేపట్లో గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలుస్తారు. రేపు మధ్యాహ్నం కొత్త కేబినెట్ ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, యాక్చువల్గా జరిగింది ఏమిటి? అండ్ అంటే ఇట్లా మొత్తం మంత్రివర్గం అంతా కూడా రిజైన్ చేయడం, రాజీనామా చేయడం అనేది రాజ్యాంగ పరంగా కూడా అంటే వీలున్నటువంటి ఒక అంశంగా భావించాలా? ఎట్లా చూడాలి? అండ్ రేపు మధ్యాహ్నానికే మొత్తం మళ్ళీ కొత్త మంత్రివర్గం కొలువు తీరుతుంది అంటున్నారు. యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే ప్రభుత్వం కంటిన్యూ అయినట్టే. అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతున్నాడు, భూపేంద్ర పటేల్ కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ప్రభుత్వం యథావిధంగా ఉంటుంది. అయితే ఆయనకున్నటువంటి మంత్రివర్గ సహచరులు ఎవరైతే ఉంటారో దానిలో మంత్రివర్గ సహచరులను మొత్తం కూడా మార్చాలని భావిస్తుంది. ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ చేయాలని బీజేపీ యోచిస్తుంది. అందులో భాగంగానే అందరికీ అవకాశాలనే విధంగానే బీజేపీ స్కెచ్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి యథావిధిగా కొనసాగుతాడు, కానీ మంత్రివర్గ సహచరులంతా పునర్వ్యవస్థీకరణ చెందుతారు. అందరినీ మార్చడం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే గవర్నర్ను మరి కాసేపట్లో గుజరాత్ ముఖ్యమంత్రి కలవబోతున్నారు. కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఆయనకు లేఖ అందజేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాజీనామా చేయబోతున్నారు. కొత్తగా మంత్రివర్గం రేపు కొలువు తీరబోతుంది. అందులో అందరికి కొత్త వాళ్లకు పాత వాళ్లకు అవకాశం కల్పించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గుజరాత్లో గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 4 times కంటిన్యూగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది. గత 20-25 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలోకి వస్తుంది. అయితే ఇందులో భాగంగా అందరికీ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తుంది. ఇది కొత్త ప్రయోగం అని కూడా చెప్పుకోవచ్చు. అందరికీ అవకాశం ఒకటి అయితే, 2 పాలన పరంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడము, ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పాలన అందించడము, మంత్రుల మధ్య కూడా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల మంత్రి పదవి తనకి కేటాయించినటువంటి శాఖల్లో గట్టిగా పనిచేయలేకపోయినా, ప్రజలకు అందుబాటులో లేకపోయినా ఖచ్చితంగా మంత్రి పదవి నుంచి తొలగిస్తారు, మంత్రి పదవి నుంచి తీసేస్తారనే ఒక భయం పట్టుకుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత కొత్తగా వచ్చే మంత్రులకు కూడా కాస్త భయం నెలకొంటుంది. తద్వారా పాలన పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో
అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అందాలనే ఏదైతే తప్పిస్తుందో ప్రభుత్వం ఆ రకంగా అందుబాటులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. గుజరాత్లో కంటిన్యూగా బీజేపీ గెలుస్తూ వస్తుంది కాబట్టి ఒక ప్రయోగం చేసి ప్రజల్లో మార్పు, ప్రభుత్వంలో కొత్తదనం తేవడానికి ఈ రకమైనటువంటి కొత్త స్కెచ్ వేశారని చెప్పుకోవచ్చు. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆపరేషన్ కగారు ఉధృతంగా కొనసాగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టులు సరెండర్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ ఒక్కరోజే ఛత్తీస్గఢ్లో 170 మంది నక్సలైట్లు లొంగిపోగా మరో రాష్ట్రంలో 27 మంది ఆయుధాలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నామంటూ నక్సలిజం వ్యతిరేక పోరాటంలో ఇవాళ చారిత్రక రోజు అని అన్నారు. 2 రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నానని చెప్పారు. లొంగిపోకుండా పోరాడే మావోయిస్టులకు తుపాకీతోనే సమాధానం చెప్పాలని అమిత్ షా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆపరేషన్ కగారు ఉధృతంగా కొనసాగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల సరెండర్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతల ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తాజాగా ఇవాళ ఒక్కరోజే ఛత్తీస్గఢ్లో 170 మంది నక్సలైట్లు లొంగిపోగా మరో రాష్ట్రంలో 27 మంది ఆయుధాలు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర ట్వీట్ చేశారు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నామంటూ నక్సలిజం వ్యతిరేక పోరాటంలో ఇవాళ చారిత్రక రోజునన్నారు. 2 రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నానని చెప్పారు. లొంగిపోకుండా పోరాడే మావోయిస్టులకు తుపాకీతోనే సమాధానం చెప్పాలని అమిత్ షా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, ఈ ట్వీట్ని ఎలా చూడాలి? కేంద్ర హోంమంత్రి చేసిన ట్వీట్ని, ముఖ్యంగా కేవలం 2 రోజుల్లో మొత్తం 258 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రమణ, ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ కాగర్ కూడా విస్తృతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్నటువంటి దాదాపుగా దేశంలో 12 రాష్ట్రాలుగా ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే అవి క్రమంగా తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 6 రాష్ట్రాల్లో కూడా ఈ మావోయిస్ట్ ఉన్నారనే నేపథ్యంలోనే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 2026 మార్చి 31 లోపు దేశంలో మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిన్న ఏదైతే మల్లోజుల లొంగిపోయినప్పుడు 70 అంటే 61 మందితో పాటు ఈ రోజు దాదాపుగా 170 మంది లొంగిపోవడం కూడా అంటే ఆ ట్వీట్కి మాత్రం కొంత బలం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కాగర్ ను కూడా విస్తృతంగా చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రత్యేకంగా అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఫోర్స్ తో పాటు అటు CRPF DRG బలగాలను ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తూ ఎక్కడ కూడా మావోయిస్టులు లేకుండా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఏదైతే జగదల్పూర్ లో కూడా దాదాపుగా 70 మంది మావోయిస్టులు లొంగిపోవడం కావచ్చు, అదే విధంగా ఇటు అంటే సుక్మా జిల్లాలో లొంగిపోవడం, వీరందరినీ కూడా అటు ప్రత్యేక బస్సులలో కూడా ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోయేందుకు కూడా ఇప్పటికే ఉపయుక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2 రోజుల్లో దాదాపుగా 258 మంది లొంగిపోవడం కూడా పెద్ద అంటే విజయంగా కూడా ఇటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ అంటే
చివరి దశలో చేరుకుంది. దాదాపుగా ఇప్పటికే కేంద్రం కూడా ప్రత్యేకంగా వాటికి చర్యలు తీసుకుంటుంది. మావోయిస్టులు అంటే వేరువేరు లక్ష్యంగా కూడా మేము ప్రత్యేకంగా ఇది అంటే ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నామంటూ కూడా ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నక్సలిజం వ్యతిరేకంగా పోరాటంలో ఇవాళ ఒక చారిత్రాత్మకమైన రోజునగా కూడా ఇటు అమిత్ షా ట్వీట్ చేయడంతో మాత్రం అటు మావోయిస్టు అంటే ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఇంకా లొంగిపోతారనే సమాచారం మనకు అందుతుంది. ప్రధానంగా ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉన్నారనే సమాచారంతోనే ఇటు ఛత్తీస్గఢ్ లో విస్తృతంగా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని కూడా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ప్రత్యేకంగా అడవిని జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో పాటు ఇటు ప్రత్యేకంగా బిఎస్ఎఫ్ బలగాలు కూడా ఇప్పుడు విస్తృతంగా తనిఖీ చేస్తూ ప్రత్యేకంగా ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారనే సమాచారం ఉంటే మాత్రం వెంటనే అక్కడ కూడా వీరంతా కూడా వాలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర హోంమంత్రి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం కూడా కొంత అంటే ఆ బలాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్య నేతలుగా ఉన్నటువంటి ఏదైతే చాలా మంది చనిపోవడం కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతగా ఉన్నటువంటి ఆ మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోవడం కూడా దానికి బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకొని ప్రత్యేకంగా మార్పు లేకుండా చేసేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను గాంధీ భవన్ లో బీసీ సంఘాల నేతలు కలిశారు. 18వ తేదీన పిలుపునిచ్చిన బంద్ కు మద్దతు కోరారు. బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కలిశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా పోరాడాలని, హక్కులు సాధించేలా చివరి వరకు పోరాడాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు, మా బ్యూరో చీఫ్. రాజిరెడ్డి, ఓవరాల్గా బీసీ సంఘాల నేతలంతా కూడా మద్దతు కోరుతున్నాయి వారు తలపెట్టినటువంటి బంద్కు సంబంధించి. దీనిపై మహేష్ కుమార్ గౌడ్ ఎలా స్పందించారు, ఏమిటి సిచ్యువేషన్? బీసీ సంఘ నేతలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను గాంధీ భవన్ లో కలిశారు. 18వ తేదీన బీసీ బంద్ కు మద్దతు ఇవ్వాలనేది కూడా బీసీ సంఘ నేతలు పిసిసి అధ్యక్షుడిని కోరారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టులో 42% ఏదైతే ఉందో ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసినటువంటి దరిమిలా భవిష్యత్ కార్యాచరణ పైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా పిసిసి అధ్యక్షుడు సంచలన కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ అమలవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డికి నాకు దేశంలో ఏ నాయకులకు, ఏ పార్టీ అధ్యక్షుడికి, ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి సఖ్యత మా ఇద్దరి మధ్యలో ఉంది. కాబట్టి బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నా గానీ పార్లమెంట్ లో దాన్ని చట్టం చేసి షెడ్యూల్ 9 లో పెట్టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి దేవడంలో బీజేపీ వైఫల్యం చెందిందని కూడా విమర్శలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి 18వ తేదీన తలపెట్టినటువంటి బీసీ బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ప్రభుత్వ సారాయి దుకాణం మూవీపై వివాదం నెలకొంది. ఈ సినిమాలో అసభ్యకర డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయని, మహిళలను అవమానపరిచారంటూ ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ను మహిళా సమాఖ్య వినతి పత్రం అందజేసింది. కలిసి సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న ఈ సినిమాను వెంటనే నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. సినిమా విడుదల నిలిపివేయకపోతే సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ నరసింహన్ నంది ఇలాంటి మూవీలు చేయడం సిగ్గుచేటన్నారు. సారాయి దుకాణం అని టైటిల్ సినిమా పెట్టారు. మహిళలను కించపరిచినట్టుగా ఆ సినిమాలో కనపడ్డది. మరి మహిళ తెలంగాణ అంటే అంత ఇదిగా ఉందా? తెలంగాణలో మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడడం కాక లేడీస్ మహిళలతోటి మాట్లాడిపించారు. ఆ కోస్తా ఏం బూతు మాటలు. అసలు ఫ్యూచర్ ఎక్కడ పోతుంది? కల్చర్ ఏమవుతుంది? తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సినిమాలు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం. ఖబర్దార్ దర్శకుడు నరసింహ అన్నట్టు ఆయన ఉన్నాడు కదా, అతని గతంలో అతని నేషనల్ అవార్డు వచ్చింది. అతను ఇలాగే చేసేది. మరి అతను చూడట్లేదా? మహిళలంతా అంటే ఇంత హీనంగా ఉన్నారా? మహిళలంటే అంత చులకననా? అంటే పొలిటికల్ గా ఉన్న
ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మహిళలను వాడుకుంటున్నారా? అందరు ఇలాగే ఉంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? పొలిటికల్ అంటే ఏమనుకుంటున్నారు? మహిళా మండలి అంటే ఏమనుకుంటున్నారు? సినిమా మట్టుకు రిలీజ్ అయితే మట్టుకు మేము ఊరుకోం, ఎక్కడంటే అక్కడ ముట్టడిస్తాము. ఖబర్దార్ ఖబర్దార్. ప్రభుత్వ సారాయి దుకాణం అని ఒక టైటిల్ పెట్టి, టైటిల్ కూడా చూడడానికి అట్లా పెట్టారు. సరే మీరు తాగుబోతులో ఏమన్నా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. ఇప్పుడు నరసింహ అనే ఈయన నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిందంటే ఆయన చూసి ఇంకా చాలా మంచి సినిమాలు తీయమని ఇవ్వడమే గానీ, ఇట్లా నువ్వు చెత్త సినిమాలు తీసి సమాజంకి ఒక గలీజ్ గా మెసేజ్ ఇచ్చేసి ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి ఇదంతా చాలా నీచంగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఇంట్లో కూర్చో ఇట్లాంటి సినిమాలు తీయకుండా. అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి మహిళలను రెచ్చగొట్టి, యూత్ను రెచ్చగొట్టి అంతా రకరకాలుగా అంతా అసలు వల్గర్ అంటే వల్గర్. అసలు లాంగ్వేజ్ తెలుసా? అసలు నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా? అసలు భాష ఎట్లా ఉంటుంది తెలుసా నీకు? తెలంగాణ యాస ఎట్లా ఉంటుంది తెలుసా నీకు? అవన్నీ ఏమో మాట్లాడి ఏదో చేసి ఇక్కడ మా తెలంగాణకు వచ్చి పరిశ్రమలు పెట్టుకొని ఇవన్నీ డబ్బులు సంపాదించుకోవడం కాదు. మేము వాళ్ళ సినిమాకు యూజ్ చేసే పరికరాలన్నీ మేము ధ్వంసం చేస్తాం. మాత్రం ఆపలేదనుకోండి, రాను రాను మా సమైక్య ద్వారా మావి చాలా ఉన్నాయి. ఒక సమ్ లెవెల్ ఫెడరేషన్ కాదు, టియర్ లెవెల్ ఫెడరేషన్ కూడా ఉంది. మహిళల గురించి మేము ఉన్నాం కనుక మా మహిళలు చాలా మంది అందరం వచ్చేసి ముట్టడి చేస్తాము. మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ఈ సినిమా ఇక్కడే ఆపేసేయండి. ఆ చెత్త డైలాగులు, ఆ చెత్త లాంగ్వేజ్ ఇలాంటి మాత్రం ఖచ్చితంగా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మంచితనంగానే చెప్తున్నాము. రాబోయే దానికి ఏదైనా అయిపోతే మాత్రం మేము బాధ్యులం కాదు. వచ్చే పరిణామాలకి ఖచ్చితంగా మీరు ఈ సినిమాని వెనక్కి తీసుకోండి. మీ మాటలు ఇవన్నీ బంద్ చేసేయండి. ఈ లాంగ్వేజ్ ఇవంతా చేసేయండి. సినిమాలో డబ్బుల కోసం అంటే మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా, డబ్బుల కోసం మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇట్లా చెత్త సినిమాలు తీసి యూత్ నాశనం చేయకండి, సమాజాన్ని